ఎన్ని నోములు నోచినా కూడా ముందుగా చిత్రగుప్తుని నోము పట్టిన తర్వాత మిగతా అన్ని నోములు కూడా పట్టవచ్చు. మనలో చాలామంది మాకు నోములు ఆచారం లేదండి, ఆనవాయితీగా పెద్దవాళ్ళు ఏ నోము ఇవ్వలేదండి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిత్రగుప్తుని నోముని పట్టవచ్చు. మన హిందూ సాంప్రదాయంలో నోములు పూజా వ్రతాలు ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా కులాలకు అతీతంగా ఏ దోషము లేకుండా అనుమానం అపోహలు దరిచేరనివ్వని ఒక నోము ఉందండి. ఎవ్వరూ కూడా ఈ నోము ఆనవాయితీ ఇవ్వనవసరం లేదు. ఆ నోము చిత్రగుప్తుని నోము. చిత్రగుప్తుడు అంటే ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. యమధర్మరాజు పక్కన మన పాపాల చిట్టాలను ప్రతిరోజు కూడా లెక్క కొడుతూ పుస్తకంలో నోట్ చేస్తూ ఉంటారు కదా, ఆయనే చిత్రగుప్తుడు. మరి ఈ చిత్రగుప్తుని నోము ఏ రోజు మొదలు పెడతారు, ఏ రోజున ఈ నోమును మొదలుపెట్టి ఎప్పుడు ముగించాలి, ఉద్యాపన ఎలా చెప్పాలి, చిత్రగుప్తుని నోములో ముఖ్యంగా ఇవ్వవలసిన దానం ఏమిటి, ఎవరికి ఈ దానాన్ని ఇవ్వాలి, చిత్రగుప్తుని నోము కథ ఉద్యాపన ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే చిత్రగుప్తు నోము అసలు ఎందుకు పట్టాలి, ఎలా పట్టాలి, చిత్రగుప్తు నోము పట్టడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి పూర్తి వివరాలు అనేవి మీకు చక్కగా అర్థమవుతాయి. చిత్రగుప్తు నోము కోసం మనకు ముఖ్యంగా కావాల్సింది చిత్రగుప్తుని యొక్క చిత్రపటం. చిత్రగుప్తుని యొక్క చిత్రపటం ఈ విధంగా ఉంటుంది. మనకి దేవుని పటాలు అమ్మే షాపులో అయితే చక్కగా దొరుకుతుందండి. ఒకవేళ మీకు చిత్రగుప్తుని యొక్క పటం దొరకనట్లయితే ఇలా ఇంటర్నెట్ షాపుకి వెళ్ళి మాకు చిత్రగుప్తుని యొక్క కలర్ ప్రింట్ కావాలండి అని అడిగినట్లయితే చక్కగా మీకు వారు ఒక కలర్ ప్రింట్ ఇస్తారండి. చక్కగా 30 రూపాయలు మంచి ప్రింట్, డిజిటల్ ప్రింట్తో వస్తుంది. చూసారా, ఇలాంటి చిత్రపటమే మనకు కూడా ఇలాంటి ప్రింట్స్నే మనకి దేవుని యొక్క పూజా ఫ్రేమ్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారండి. మనం కాబట్టి ఇలా ఇంటర్నెట్ షాప్లో ఒక ప్రింట్ అయితే తెచ్చుకొని నోము అయితే నోచుకోవచ్చు. ఇలా చిత్రగుప్తుని నోము కోసం చిత్రగుప్తుని యొక్క పటం అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైతే చిత్రగుప్తుని నోము పడదాం అనుకుంటున్నారో వారి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే ఈ నోములు పడుతున్నారో అంటే ఇంటి తూర్పు ఈశాన్య మూలగా ముందుగా పసుపు నీటితో కానీ ఆవు పేడతో కానీ అలికి ముగ్గులు పెట్టాలి. అలాగే ఒక పీటను తీసుకుని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిణతో ముగ్గులు వేయాలి. ఆ పైన ఒక ఎర్రటి క్లాత్ కానీ లేదా పచ్చరంగు క్లాత్నైనా పరిచి స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి దేవుని పటం యొక్క ఫ్రేమ్ ఉందండి. ఆ ఫ్రేమ్లోనే చిత్రగుప్తుని యొక్క చక్కగా చిత్రపటం ఏదైతే కలర్ ప్రింట్ తెచ్చానో అందులో ఏర్పాటు చేసుకున్నాను. చక్కగా స్వామివారి పటం చాలా అందంగా కనిపిస్తుంది కదూ. ఇప్పుడు స్వామివారి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. అసలు చిత్రగుప్తు నోము ఎప్పుడు పట్టాలి అంటే రథసప్తమి నాడు చిత్రగుప్తు నోము పట్టవచ్చు. లేదా రథసప్తమి నాడు కుదరని వారు మహాశివరాత్రి వేళ చిత్రగుప్తు నోమును పట్టవచ్చు. ఈ 2 తిథుల్లోనే చిత్రగుప్తు నోము అయితే పట్టవలసి ఉంటుందండి. సంవత్సరాంతంలో వచ్చే ఏ రోజున కూడా చిత్రగుప్తు నోము పట్టరు. కాబట్టి ఎన్ని నోములు పట్టినా కూడా ముందుగా చిత్రగుప్తు నోము పట్టాలి అని చెప్తూ ఉంటారు. చిత్రగుప్తు నోము పట్టిన తర్వాత ఏ నోము పట్టినా సరే ఆ నోముకు పట్టింపు ఉండదు. అలాగే చాలామందికి కూడా నోములు వ్రతాలు చేసుకోవాలని ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మనకు ఆనవాయితీ లేదు కదా, మనది ఈ ఆచారం కాదు అని చాలామంది కూడా నోములు వ్రతాలు చేయకుండా ఉండిపోతారు. కాబట్టి వారందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ఎవరైనా సరే కులాలకు అతీతంగా చిత్రగుప్తు నోమును ఎవరైనా పట్టవచ్చండి. ఎందుకు చిత్రగుప్తు నోమే ముందుగా పట్టాలి అంటే మన జీవిత చక్రంలో మనం చేసేటటువంటి పాప పుణ్యాలన్నీ కూడా లెక్క కట్టి ఒక పుస్తకంలో మనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసి అందులో మనం చేసేటటువంటి పాపపుణ్యాలన్నీ కూడా లెక్కకట్టి రాస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా చిత్రగుప్తు నోము పట్టినట్లయితే ఏ నోము వ్రతమైనా చేసినట్లయితే ఆ నోముకు పట్టింపు ఉండకుండా చిత్రగుప్తుని వారు చూస్తారు. కాబట్టి మనం చేసే పూజా వ్రతాలన్నీ కూడా లెక్కలోకి తీసుకొని చూసేది ఆయనే. కాబట్టి ముందుగా చిత్రగుప్తు నోము అయితే పట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రగుప్తు నోము ఎవరైనా సరే పట్టవచ్చు. ఎక్కువగా చిత్రగుప్తు నోమును పెళ్ళైన వారు పడుతూ ఉంటారండి. కాబట్టి నోములు అనేవి స్త్రీలకు చెందినవే అయినా సరే పెళ్ళైన వారు మాత్రమే చిత్రగుప్తు నోము పడుతూ ఉంటారు. కాబట్టి పెళ్ళైన తర్వాత చిత్రగుప్తు నోము అత్తగారింటి దగ్గర నోము అనేది పట్టవలసి ఉంటుంది. ఇంకా చిత్రగుప్తుని పూజలో ముఖ్యంగా చిత్రగుప్తుని ముగ్గు కూడా ఒకటి ఉంటుందండి. చాలా ప్రాముఖ్యత ఉంది చిత్రగుప్తుని పూజా ముగ్గుకి. మరి ఆ ముగ్గులో ఏముంటుంది, ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయం తెలుసుకుందాము. చిత్రగుప్తుని యొక్క పూజ ముగ్గులో శంకుచక్ర నామాలు, సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రాలు, ఓంకారం ఇవన్నీ కూడా శుభానికి సూచికండి. అలాగే స్వస్తిక్కు, త్రిశూలం, శివలింగం, నందితో సహా ఈ విధంగా ముగ్గులో ఉంటుంది. అలాగే ఆవు దూడ, గోముద్రలు, గోవు పాదాలు కూడా, అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రముఖము, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చిత్రగుప్తుని స్వామివారికి ముఖ్యంగా పుస్తకము, పెన్ను
ఉంటుంది ఆయన చేతులు ఎప్పుడు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ముగ్గులో ఉండాలండి. ఈ ముగ్గుని మనం మన చేతులతో స్వయంగా కూడా వేయవచ్చు. లేదంటే మన పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కూడా చిత్రగుప్తుని ముగ్గు యొక్క స్టెన్సిల్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. అవైనా తీసుకొచ్చి వేయవచ్చు. లేదంటే మన చేతులతో స్వయంగా కూడా చిత్రగుప్తుని స్వామి యొక్క ముగ్గును వేయవచ్చు. ముందుగా ఒక పీటను తీసుకొని నిండుగా పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ముందుగా నేను శంకు చక్ర నామాలతో ఉన్నటువంటి స్టెన్సిల్ అయితే ఉపయోగిస్తున్నానండి. మీ దగ్గర ఏమైనా సరే ఇటువంటి యొక్క స్టెన్సిల్స్ ఉన్నట్లయితే మీకు పుస్తకంలో చూపించినటువంటి ముగ్గు తాలూకా ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా వేయవచ్చండి. లేదా చేతితోనే డ్రా చేయవచ్చు. చిత్రగుప్తుని ముగ్గు ఇలానే ఉంటుందని మీకు ఎలా తెలుసని మీరు ఎవరైనా అడిగినట్లయితే ముఖ్యంగా చిత్రగుప్తుని పూజా పుస్తకం ఒకటి అంటూ ఉంటుందండి. అందులో ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు చెప్తూ ఉంటారు. అందుకు గాను నాకు కూడా తెలిసిందండి. లేదా నాకు కూడా అప్పటి వరకు తెలియదు. నేను ఇంతవరకు మన ఛానల్లో అయితే చిత్రగుప్తుని ముగ్గు గురించి అయితే చెప్పలేదు. 3 సంవత్సరాలుగా చిత్రగుప్తుని నోము కథ ఉద్యాపన గురించి చెప్తున్నాను కానీ అలాగే ముగ్గు గురించి అయితే చెప్పలేదు. నేను మొదటిసారిగా నేను తెలుసుకున్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చాలామంది కూడా చిత్రగుప్తుని స్వామివారి యొక్క చిత్రపటం లేనివారు కూడా చిత్రగుప్తుని ముగ్గు పెట్టి ఇది స్వామివారిగా భావించి ఆ పీటని స్వామివారికి ఆసనంగా ఏర్పరిచి పూజ అయితే చేసి నోమైతే పడుతూ ఉంటారు. చిత్రగుప్తుని ముగ్గుగా వేసినటువంటి పీటను కూడా పూజలో పెట్టి పూజించాలి. కాబట్టి ఆ పీటను కూడా పూజలో పెట్టుకోండి. పసుపు కుంకుమలతో అలంకరణ చేయండి. ముందుగా నిత్య దీపారాధన చేయవలను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, రథసప్తమి నాడు కానీ మహాశివరాత్రి వేళ కానీ చిత్రగుప్తుని నోము అనేది పట్టవలసి ఉంటుంది. అందుకనే రథసప్తమి నాడు పట్టదలిచిన వారు చక్కగా ఒక గిన్నెలో నిండుగా గోధుమలు పోసి సూర్యభగవాన్ స్వామివారి యొక్క రాగి రేకు లాంటిది పూజలో పెట్టుకోండి. కాబట్టి స్వామివారిని పూజించినట్టు ఉంటుంది. అలాగే చిత్రగుప్తుని స్వామివారిని పూజించినట్టు ఈ మాఘమాసంలో ఈ పూజనైతే నోమును పట్టవచ్చు. మనం ఏ నోములు వచ్చినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించాలి. ఆ తర్వాత చిత్రగుప్తుని పూజించాలి. చిత్రగుప్తు నోము పట్టిన వారు తప్పనిసరిగా దానం అనేది ఇవ్వాలండి. ఆ దానం ఎవరికి ఇవ్వాలి అంటే తోబుట్టిన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఈ దానం అయితే ఇవ్వాలి. ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈ దానాన్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఆ దానంలో ఏమేమి ఉండాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా కట్టు లేనటువంటి బుట్ట అయితే ఉండాలండి. బుట్ట కావాలి. ఒకవేళ బుట్ట లేనట్లయితే ఇటువంటి ఒక ఇతర పళ్ళెంలోని పసుపు రంగు క్లాత్ కానీ లేదా వైట్ రంగు క్లాత్ అయినా వేసి ఖచ్చితంగా ఎడ్లు తొక్కని వడ్లనైతే ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎడ్లు తక్కని వడ్లు కూడా 5 కొంచాలు పోయవలసి ఉంటుందండి. కొంచెం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒక కొంచెం అని అంటే 4 కేజీలు కలిపి ఒక కొంచెం అంటారు. ఆ విధంగా 5 కొంచాలు అంటే 20 కేజీలు. 20 కేజీలు వడ్లు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, తెల్లటి పంచి ఒక్కటే ఇవ్వకూడదు, పై పంచి కూడా ఇవ్వాలి. అంటే ఉత్తరీయం అంటారు కదా, అది కూడా 2 కలిపి ఇవ్వాలి. ఇవి కొత్తవి ఉండాలి. వాటిపైన తాంబూలం పెట్టాలండి. తాంబూలం అంటే మీ అందరికీ తెలుసు కదా, 2 తమలపాకులు, 2 పళ్ళు, అదేవిధంగా ఆకు, ఒక్క, చిల్లర నాణెం పెట్టి తాంబూలాన్ని ఆ పంచి పైన పెట్టి ఇవ్వవలసి ఉంటుంది. నేను 2 కలిపి పంచావన ఉత్తరీయం కలిపి 2 కలిపి ఎదరంగా పెట్టానండి, మీకు కనిపించలేదు. ఇక అయితే నేను తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఈ తాంబూలం కూడా ఇవన్నీ కూడా ముందు దేవుడి ముందు పెట్టాలండి. అలాగే పండ్లు, ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు 5 రకాల పండ్లు ఇవ్వాలని చెప్తూ ఉంటారు. 5 రకాల కూరగాయలు, 5 రకాల పండ్లు, అలాగే బెల్లం, ముఖ్యంగా గుమ్మడి పండు ఇవ్వాలండి. గుమ్మడి పండుని తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. గుమ్మడి పండు, 5 రకాల పళ్ళు, అలాగే బెల్లము, 5 రకాల కూరగాయలు ఇవన్నీ కూడా ఆ గంప నిండుగా పోసి, ఇంకా మీ శక్తి కొలది చిత్రగుప్తుని స్వామివారి యొక్క చేతిలో ఏముంటుందండి, పుస్తకం ఉంటుంది. అటువంటిది ఒక వెండి రేకు ఆకులాగా ఉంటుంది. అటువంటి ఒక వెండి రేకు, బంగారపు గంట అంటే ఒక పెన్ను లాంటిది, అంటే బంగారపు తీగ అనవచ్చండి. లేదు మా శక్తి కొలది మేము వెండి బంగారం రేటు ఈ రోజుల్లో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక పుస్తకము పెన్ను లాంటిది కూడా కొత్తవి కొని మీరు ఆ తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు. ఇలా పెట్టిన తర్వాత దేవుని ముందు ఉంచిన తర్వాత భోజనానికి అన్నదమ్ముల్ని ఇద్దరిలో ఎవరినైనా సరే, పెద్దవాడు కాబట్టి అన్నయ్యకి ఇస్తే చాలా మంచిదండి. లేదంటే మీకన్నా చిన్నవారు తమ్ముడు ఉన్నా సరే ఇవ్వవచ్చు. లేదంటే మాకు తోబుట్టువులు లేరు, ఎవరైనా వరుస గల వారికి ఎవరికైనా ఇవ్వవచ్చు అంటే ఇవ్వవచ్చండి. మరి చిత్రగుప్తుని నోముని ప్రతి సంవత్సరం పట్టాలంటే అలాంటిది ఏమీ లేదండి. జీవితంలో ఒక్కసారి చిత్రగుప్తుని నోము ఒకే ఒకసారి పడితే సరిపోతుంది. మరి ఈ చిత్రగుప్తుని నోము పట్టడంలో ఒక నియమం కూడా ఉంది. తప్పనిసరిగా పూజావ్రతాన్ని ఆచరించిన తర్వాత కథ కూడా చదవవలసి ఉంటుంది. కథ అంటే పెద్ద కథ ఏం కాదండి, చాలా చిన్న కథే. ఈ కథని చాలామంది కూడా సంవత్సరాంతం ప్రతిరోజు కూడా చదువుతూ తల మీద అక్షంతలు వేసుకుంటారు. కాబట్టి నోము పట్టిన రోజున కూడా ఈ కథను చదువుకుని తల మీద అక్షంతలు వేసుకుని ఆ రోజునే ఇంటికి అన్నదమ్ముని పిలిచి భోజనం పెట్టి ఇక్కడ చూపించినటువంటి తాంబూలాన్ని దానంగా ఇస్తూ ఉంటారు. ఇలా చాలామంది కూడా నోములు నోచిన తర్వాత సంవత్సరాంతం కథ చదివి
చివరాఖరణ అంటే సంవత్సరం చివరన మళ్ళీ ఉద్యాపన కోసం అని చెప్పి అన్నదమ్ముని ఇంటికి పిలిచి భోజనం పెట్టి అప్పుడు ఈ దానాన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అన్నదమ్ములు ఎవరు కూడా కొంచెం దూరంలో ఉంటున్నారు లేదా అబ్రాడ్లో ఉంటారు. వారు వచ్చినప్పుడే ఈ నోమును పట్టుకొని వారికి తాంబూలం అయితే ఇస్తే చాలా మంచిది. కాబట్టి నోము పట్టిన రోజున ఇవ్వవచ్చునా అంటే ఇవ్వవచ్చండి. మరి ఇంతలా చెబుతున్నటువంటి ఆ చిత్రగుప్తుని నోము కథ గురించి కూడా తెలుసుకుందాము ఒక్క నిమిషంలో. చిత్రగుప్తుని నోము కథ. పూర్వం ఒకానొక రాజ్యంలో రాజు భార్య, మంత్రి భార్య ఎంతో కలిసిమెలిసి ఉండేవారట. ఇరువురు కలిసి ఎప్పుడు కూడా నోములు నోచుకుంటూ ఉండేవారట. రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము గురించి మర్చిపోయిందట. మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకున్నది. కాలక్రమంలో వారిద్దరూ కూడా చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్య స్వర్గానికి పంపించాడట. రాజు భార్యను నరకానికి పంపించాడట. రాజు భార్య చిత్రగుప్తుడిని తనకు నరకం రాయుటకు గల కారణం ఏంటని ప్రశ్నించిందట. నేను కూడా మంత్రి భార్య వల్ల అన్ని నోములు నోచాను, ఆమెకు స్వర్గము నాకు నరకము ఎందుకు ప్రాప్తించాయి స్వామి అని అడిగిందట. అయితే అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణి, నువ్వు మంత్రి భార్య ఒక్క చిత్రగుప్తు నోమును మరిచితివి, ఆ నోమును మరిచిన ఫలితమే నీకు నరకం ప్రాప్తించినది అని చెప్పాడట. అప్పుడు ఆమె చిత్రగుప్తుని మాట విని, నిజమే, నేను మర్చిపోయాను, గుర్తు తెచ్చుకొని క్షమాపణ అడుగుతున్నాను, నన్ను ఈ వ్రతం ఆచరించుటకు మరలా భూలోకంలో పంపించండి స్వామి అని అడిగిందట. అందుకు చిత్రగుప్తుడు భూలోకానికి మహారాణి పంపించారట. మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చి నమస్కారం చేసుకున్నదట. అందుకు చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చాను. అంతేనండి, చాలా సులభమైన కథ, ఎంతో అందంగా, చాలా వినటానికి సొంపుగా ఉన్నటువంటి చాలా చిన్న కథ. కాబట్టి ప్రతిరోజు కూడా సంవత్సరాంతం కూడా చిత్రగుప్తనం పట్టిన దగ్గర నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ఈ కథ అనేది చదువుకుంటూ ప్రతిరోజు కూడా తల మీద అక్షంతలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచిది అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అందరికీ ఈ విధంగా చిత్రగుప్తనం ప్రతిరోజు కథ అనేది చదవడం కుదరదు. కాబట్టి మీరు చిత్రగుప్తనం పట్టిన రోజుని కథ చదువుకొని తల మీద అక్షంతలు వేసుకొని ఇంటికి అన్నదమ్ముని పిలిచి భోజనం పెట్టి ఇక్కడ నేను చూపించినటువంటి ఇక్కడ దానాన్ని మాత్రం తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుందండి. అప్పుడే మీకు పూజ పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఏ నోము పట్టడానికైనా సరే చిత్రగుప్తుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నోయవలసిన నోము చిత్రగుప్తుని నోము. కొంతమంది ప్రతి సంవత్సరం కూడా చిత్రగుప్త నోము పడుతూ ఉంటారండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇంటికి అన్నదమ్ముని పిలిచి చిత్రగుప్త నోము పట్టి ఆ రోజున భోజనం అది పెట్టి తాంబూలం అది ఇస్తూ ఉంటారు. ఎందుకని చిత్రగుప్త నోము పట్టిన తర్వాత అన్నదమ్ములకి మనం ఈ తాంబూలం ఇవ్వాలి అంటే, ఎలా అయితే అన్నదమ్ముడు ఎల్లవేళలా మనల్ని పుట్టిన దగ్గర నుంచి కడతీరే వరకు ఎలా సంరక్షిస్తూ ఉంటాడో, అదే విధంగా చిత్రగుప్తుని వారు కూడా మన పాపచట్టాలు ఎలా అయితే రాస్తారో ఆ సమయంలో స్వామివారికి నోచినటువంటి నోమును కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెబుతూ ఆ పాపాలను కొద్దిగా తగ్గిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు. కాబట్టి చిత్రగుప్త నోము అందరూ పట్టవచ్చు. ఇంకా మీకు చిత్రగుప్త నోము గురించి ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.